హలో అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఉదయాన్నే లేవగానే వీళ్ళిద్దరు ఇట్లా నాకు ఎదురుగా కూర్చున్నారనమాట. నా కూతురు మా బావ కొడుకు. అయితే వీళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా జలస్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే మనకు లేదు కదా అంత అదృష్టం, అన్నలు తమ్ముళ్ళు అంత ప్రేమగా చూసుకోవడం. అందుకనే కాకపోతే నా కూతురు వీడొచ్చినాక నాకు దూరం అయింది. కానీ వాళ్ళిద్దరు బాగున్నారు కదా, అది చాలులే అనుకుంటా. దూరం అయింది మీన్స్ ఓ అని కాదు, వాళ్ళిద్దరు బాండింగ్ చూసి నాకు కూడా ఉంటే బాగుండు కదా, ఒక అన్న కానీ ఒక తమ్ముడు ఇట్లా మంచిగా చూసుకునే వాళ్ళు అనే ఫీలింగ్తో చాలా బాధ అనిపిస్తుంది నాకు. అంటే నాకు లేరని, ఆ అమ్మాయికి ఉన్నారు అని సంతోషం, నాకు లేరని బాధ, రెండు అనమాట. ఇంకా ఉదయం వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత డేలో మా పై ఇంటి అమ్మాయి శ్రావణి పాపం ఒకసారి పోతే లేదు, రెండోసారి మళ్ళీ పిలుచుకొని వచ్చిన ఐబ్రోస్ ప్రాక్టీస్ కోసమని. అగో వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఆడ వదిలిపెట్టి ఇంకా అమ్మాయిని కూర్చోబెట్టినాం. ఎట్లన్నా కానీ చేస్తా అని భయపడుతూనే కూర్చున్నది, కానీ బాగానే చేసిన, కొంచెం పర్లేదు అనిపించింది. ఇంకా అయిపోయిన తర్వాత మా కొడుకు బొబ్బట్లు తెచ్చిండు. మేమిద్దరమే ఇంకా ఉన్నాము. పిన్ని ఏమన్నది, నేనే అడిగిన ఏమన్నది తీసుకురా పోరా తినడానికంటే వాడు ఇంకా పోయి అవి తీసుకొని వచ్చిండు తిని. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా నా కూతురు చక్కగా అన్నం తినదు, ఏవో గడ్డి అంటే ఇంకా ఎంతసేపు మ్యాగీలు అవే ఉంటుంది అనమాట ఎక్కువ. ఆమె కొంచెం బలం ఉంటుంది కదా అని ఈ పెసర్లు ఉడకేసి తాలింపేసి ఇద్దామని ఉడకబెడుతున్నా. అయితే నాకు ఇట్లా సాయంత్రం స్నాక్స్ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకం ఏంటంటే, మీకు గుర్తుందా, మన మామూలుగా అమ్మమ్మలు నాయనమ్మలు ఏమంటారు, ఏవో నీ ఏడికన్నా పోయి వచ్చినావంటే నీకు ఒక తాయం ఉంది, నువ్వు నేను చెప్పిన పని చేస్తే ఆ తాయం పెడతా అంటారు. తాయం అంటే వాళ్ళు ఏదో దాపెట్టి పెడుతున్నట్టు చెప్తారనమాట. అయితే నేను ఒకసారి స్కూల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ వాళ్ళ అవ్వ అంటే అమ్మమ్మ అని అర్థం అనమాట. ఈ నాయనమ్మ అమ్మమ్మ అని మేము అనము అసలు. అవ్వ జేజీ అంటే నాయనమ్మ, అమ్మమ్మ అంటే అవ్వ. అయితే మా అవ్వ నేను పోయి వచ్చేసరికి నేను చెప్పిన పని చేసి నీకు ఒక తాయం పెడతా అన్నది. ఏందవ్వ అని చెప్తే నాకు బాగా గుర్తు ఇప్పటికి కూడా. చేలో నుంచి ఏమంటారు కందికాయలు ఉంటాయి కదా, ఇప్పుడు ఇవన్నీ కానీ మనము కందిబ్యాలు చేసుకుంటాం కదా, దాంతో కందులు అప్పట్లో తీసుకొచ్చి ఉడికేసి పెడుతుంది అనమాట మా అవ్వ. అప్పుడు అవే మంచిగా ఉండేవి. ఇప్పుడు ఈ స్నాక్స్ ఇవన్నీ అసలు బలమే కాదు, అవే బలము, కానీ మాకు అవే ఎక్కువ అనిపించేది అప్పట్లో. ఇప్పుడు ఇవి ఎన్ని చేసి పెట్టినా కానీ వీళ్ళకి తినడానికి బరువు అవుతుంది. అప్పట్లో మాకు లేక అనేదానికంటే చెయ్యాలి కదా ఫస్ట్. స్కూల్ నుంచి వచ్చేసరికి చేయాలని, స్కూల్ నుంచి వచ్చి ఇంట్లో పని చేసి మరీ మేము ఉండేది. ఇక నా కూతురికి పెడితే తింటుంది.